9,000 కోట్లు కొత్త రుణం తెలంగాణ కోసం బాండ్లను వేలానికి పెట్టిన ఆర్బీఐ. సో ఇప్పుడే మనం చూసుకుంటే ఒకేసారి 9,000 కోట్ల కొత్త రుణాల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఒకేసారి ఇంత మొత్తాన్ని బాండ్ల వేల విధానంలో సేకరించడం ఇటీవల కాలం ఇదే తొలిసారి. పాత బాకీలపై వడ్డీ, అసలు కిస్తీల చెల్లింపులకు నూతన రుణ సమీకరణ అనివార్యంగా మారిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అవసరాల కోసం నూతన రుణాల సమీకరణకు ప్రతి మంగళవారం ఆర్బీఐ ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న బాండ్లను విక్రయించి మొత్తం 13 రాష్ట్రాల కోసం 48,000 కోట్లను బహిరంగ మార్కెట్ నుంచి సమీకరణగా రుణాలుగా తీసుకోవాలని ఆర్బీఐ భావించింది. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి 9,000 కోట్లు అయితే ఉండడం జరిగింది. అత్యధికంగా తెలంగాణ ఈ 9,000 కోట్లు అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే జనవరిలో 2,600 కోట్లు, ఫిబ్రవరిలో 4,000 కోట్లు, మార్చిలో 9,000 కోట్లు అవసరమని తెలిపింది. కానీ ఈ ఇండెంట్కు మించి కొత్త రుణాలను సమీకరిస్తుంది. గతంలో తీసుకున్న రుణాలపై వడ్డీ, అసలు కిస్తీలను నెల 5,500 కోట్లు వరకు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వివరించింది. వీటి కోసం నెల కొత్త రుణాలు తీసుకుంటున్నట్లయితే తెలిపిందనమాట. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఒకేసారి 9,000 కోట్లు అయితే అప్పులైతే తీసుకోబోతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్